భూమిపై ప్రతి జీవి బ్రతకడానికి ప్రాథమిక అవసరం నీరు. కానీ ప్రతి ఏటా వేసవి వచ్చిందంటే ఎండల తీవ్రత పెరిగి భూగర్భ జలాలు అడుగంటున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బేల మండలంలోని మాసాలకి గ్రామ పంచాయతీ పరిధిలో గల దుబ్బగూడెం ఎం ఆదివాసీ గ్రామంలో అపరిశుభ్రమైన నీరు, తాగునీటి సమస్యతో అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ గిరిజన గ్రామంలో దాదాపు 42 నివాస గృహాల్లో 286 మంది జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో 3 బోర్ల ద్వారా మంచినీటిని గత 40 సంవత్సరాల నుండి తాగడానికి వాడుతున్నారు. అయితే అపరిశుభ్రమైన నీటిని తాగడం వలన గ్రామంలో దాదాపు 20 మంది గిరిజనులు వంగిపోతున్నారు. నీటి కాలుష్యం వల్ల కలరా, నీళ్ల విరోచనాలు, అదేవిధంగా పచ్చకామెర్లు, పోలియో, టైఫాయిడ్, నులిపురుగుల వ్యాధులు బారిన పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్నామని పేర్కొంటున్నారు. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీటిని అందించడానికి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టిందని, కానీ ఇప్పటికీ ఆ పథకం ద్వారా ఆశించిన స్థాయిలో గిరిజన గ్రామంలో స్వచ్ఛమైన మంచినీరు లభించడం లేదని వాపోతున్నారు. అసలకే జీపీ పరిధిలో దుబ్బగూడెం విలేజ్లో ఏమని అంటే ఒక ముఖ్య సమస్య, ఈ దుబ్బగూడెం గ్రామంలో నీటి సమస్యనే ఒక అద్భుతమైన సమస్య. అయితే ఈ సమస్య పైన ఒక వాటర్ ప్రాబ్లం ఉంది. కావున అందరూ వంగిపోవడం వలన ఒక 25 సంవత్సరాల నుంచి కూడా వంగుతున్నారు. కాబట్టి దీనికి పైన మేము అధికారులకు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా పిఓ ప్రాజెక్ట్ అధికారిని కూడా ఖుష్బూ గుప్తాకు కూడా తెలపడం జరిగింది. అయితే నాకు ఒకటి బాధాకరణ విషయం ఏమని అంటే, ఇప్పుడు నేను ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నాదే విలేజ్లో ఇలాంటి సమస్య ఉన్నా కానీ, ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ ఈ మన కొలామ్స్ ప్యూటీజీ వాళ్ళ సమస్యలు ఇంకా కూడా మారతలేవనేది నేను భావిస్తున్నా. దీనిపైన అధికారులు స్పష్టంగా దీనిపైన ఒక దృష్టి పెట్టి దీనికి చర్యలు తీసుకుంటారనేది మా యొక్క ఆదిమ గిరిజన కులం సేవా సంఘం తరపున, డిస్ట్రిక్ట్ బాడీ తరపున